అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మందు ఎక్కువైందో లేకపోతే ఏం జరిగిందో ఏకంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఊరుకున్నాడా? ఏకంగా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అక్కడ వైరు పెట్టుకుని వేలాడాడు. ఇది ఓ మందుబాబు హైదరాబాద్లో చేసిన హల్చల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఎందుకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు ఒక్కసారి చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించాడనేది. హైవే మీదకి వెళ్ళాడు. హైవే మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకు దూకేసే ప్రయత్నం చేశాడు. ఈ కథనం ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ విజువల్కి సంబంధించి ఆ స్ట్రిప్ ప్లే చేద్దాం. ఈ కథనం మీరు కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ఫ్లైఓవర్ మీదకి చేరుకున్న తర్వాత కిందకు దూకేసే ప్రయత్నం. అది మందు తాకిన తర్వాత జరిగిన ఇబ్బందా లేకపోతే ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయి మనకు క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఒకసారి మీరు చూస్తే అక్కడికి ఎక్కిన తర్వాత వైర్ పట్టుకుని వేలాడాడు. ఒక్కసారి చూడండి. అదుగు ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ సర్కిల్లో ఆ వైర్ పట్టుకుని వేలాడిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళందరూ అలర్ట్ అయ్యి కారు కవర్ ఉంటుంది కదా, ఆ కారు కవర్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు అంతకాడు కింద పడిపోకుండా ఆ కారు కవర్ పట్టుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడ మొత్తం పూర్తిగా కారు కవర్ని పట్టుకుని వాళ్ళు అలాగే వచ్చినారు. ఎప్పుడైనా కింద పడితే ఆ మనిషి ప్రాణం పోకూడదు అంటూ కూడా. మీరు ఒక్కసారిగా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నాకెందుకులే అని చెప్పి వదిలిపోతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ. కానీ కొంతమంది మాత్రం అతగాన్ని ఎలాగైనా కాపాడాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్తో అలాగే పట్టుకుని ఉన్నారు. సుమారుగా ఒక గంట సేపు ఆ ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ఎక్కడ పడిపోతాడు అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు. ఒకరు చేయి కలిపారు. ఆ కార్ షీట్ని అలాగే పట్టుకున్నారు, ఆ కార్ కవర్ని అలాగే పట్టుకున్నారు. ఎప్పుడైనా కింద పడిపోతే ఎక్కడ ప్రాణం పోతుందో, ఎక్కడ గాయాలు అవుతాయో, ఎక్కడ ఏం జరుగుతుందనే భయంతో వాళ్ళు అలాగే పట్టుకుని ఉన్నారు ఆ కారు కవర్ని. ఆ తర్వాత అతగాడు దాని మీదకి దూకేయడం జరిగింది. దూకిన క్రమంలో వాళ్ళందరూ కూడా కాపాడిన పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఎటువంటి హల్చల్ సృష్టించాడనేది. అసలు ఇంతకీ అక్కడికి ఎలా చేరుకున్నాడు? హైవే ఎక్స్ప్రెస్ మీదకి చేరుకున్న తర్వాత ఆ వైర్ల మీదకి ఒకసారి చూస్తే మీరు అక్కడ చేరుకొని ఎటువంటి హడావడి సృష్టించాడు. ఆ వైర్లు పట్టుకొని వేలాడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కిందకు దూకే ప్రయత్నం మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సమాచారం, అంటే ఆ ఘటనకు సంబంధించి ఏదో అనుమానం వచ్చింది వాళ్ళకి, ఈ వ్యక్తి ఏదో చేయబోతున్నాడు, ఇక్కడ ఏదో తేడా కొడుతోంది, ఈ వ్యక్తి ఎలాగైనా ఇబ్బందికర వాతావరణానికి దిగుతాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒక్కసారి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దేనికోసం తాగడం అనే క్వశ్చన్ ఎవరు అడిగారు అనుకోండి, ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనని తానే మర్చిపోయి తన ప్రాణాలని తానే రిస్క్లో పెట్టుకుంటున్న ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైనా తెలుసు అంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, బతికాడు. అంతమంది ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అక్కడ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు. లేకపోతే ఈరోజు ఆ కుటుంబం ఏమైపోవాలి, ఆ మనిషి ఏమైపోను? ఒకవేళ బ్రతుకున్నా ఎటువంటి గాయాలు అవుతున్నా ఒక్కసారి ఆలోచించండి. అంత హైట్ ఉంటుంది, దాదాపుగా ఒక 60 అడుగులు ఉంటుంది అనుకోవచ్చా, సుమారుకి ఇంకా ఎక్కువ ఉంటుందేమో. అంత ఎత్తు నుంచి కిందకి పడ్డాడంటే ఏమైనా ఉంటుందా మనిషి అనేవాడు? ఉంటాడా? దేనికి ఇదంతా? అట్ ద సేమ్ టైం ఆ హైవే మీదకి వెళ్ళే క్రమంలో కూడా మీరు చూస్తే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇంత జరుగుతున్న క్రమంలో అసలు అంత అక్కడ ఏ టైం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎప్పుడు జరిగింది ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు?
వరంగల్ అత్తాపూర్లో మందుబాబు వీరంగం సృష్టించారు. ముఖ్యంగా ఈ ఘటన చూసిన తర్వాత అందరూ మానవత్వం ఇంకా బతికే ఉందని కూడా అందరు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన అనేది జరిగింది. మందుబాబు పూర్తిగా మందు ఎక్కువ అవడంతో ఈ ఘటన జరిగిందనేది భావించవచ్చు. ముఖ్యంగా పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యేటువంటి పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఉంటుందో అక్కడ ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలో ఉంటుంది. అలాంటిది తిను ఏ విధంగా వెళ్ళారని కూడా ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ తాను అక్కడ చివరి అంచులకు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి చివరి అంచులకు దగ్గర నిలబడ్డాడు. ఒక్కసారిగా జారటంతో పక్కన ఉన్నటువంటి కరెంటు వైర్లను పట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు గాల్లోనే తేలారు. ఇది గమనించినటువంటి కింద ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ప్రయాణికులు ఇది గమనించి వాళ్ళు వెంటనే అప్రమత్తమై కారుకు మనం వాడేటువంటి కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ ని వెంటనే అందరూ కూడా పట్టుకొని ఆయన కింద పడే ప్లేస్ ఏదైతే ఉందో పైనుండి కింద పడే ఎగ్జాక్ట్ అక్కడే నిల్చొని దాదాపు 10 మంది వరకు అక్కడ టీమ్ గా ఏర్పడి కవర్ ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఆయన అందులో పడేంత వరకు కూడా చేశారు. ఒకవైపు తప్పతావి ఈ విధంగా చేసినప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం మానవత దృక్పథం కనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఆయన ఎందుకు వెళ్లారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. జనరల్ గా పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. అలాంటిది ఈయన ఏ విధంగా వెళ్లారు అన్నది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. దాదాపు గంట సేపు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, కొంత ఇబ్బంది వాతావరణం నెలకొన్నది. మందు తాగి ఈ విధంగా పట్టపగలే హైదరాబాద్ మీద ఈ విధంగా వీరంగా సృష్టిస్తే అటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కరెంటు వైర్లను పట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు గాల్లో తేలారు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రయాణికులు అప్రమత్తం వెంటనే కారుకున్న కవర్ ని తీసి అక్కడ అందుబాటులో కారు కవర్ ఉండడంతో అది తీసి వెంటనే పట్టుకున్నారు. మన సినిమాలో సీన్స్ ఏ విధంగా ఉంటుంది అదే సీన్స్ ఈ రోజు మనకు రియల్ లైఫ్ లో రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా సినిమాలో చూస్తూ ఉంటాం. ఎవరైనా చిన్నపిల్లలు పడిపోతున్న క్రమంలో కావచ్చు, లేకపోతే ఆపదల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకవేళ ఇబ్బందికర వాతావరణం ఉన్నారంటే కనుక వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని కవరప్ చేసే వాళ్ళని కాపాడే ప్రయత్నంలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఏమైనా గతంలో చూడడం జరిగింది, లేకపోతే అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఫ్లైఓవర్కి సంబంధించి ఏమైనా ఈ అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా స్థానికులు? గతంలో మందుబాబుల హల్చల్ అనే ఘటనలన్నీ చాలా చూసాం. కానీ వేలాడుతూ కరెంటు వైర్లను పట్టుకొని మరి గాల్లో వేలాడడం మాత్రం ఫస్ట్ టైం. అది పీవీఆర్ ఎక్స్ప్రెస్ పైన అక్కడే నిత్యం వెహికల్స్ రద్దీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ పాజిబుల్ ఉండదు. కానీ ఆయన ఏ విధంగా వచ్చారని కూడా మొత్తం మీద వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్రమత్తమై వాళ్ళు వెంటనే దీన్ని చేసే పైనుండి దూకే క్రమంలోనే తను పడే ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లోనే వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని పట్టుకొని వెంటనే ఆయన దిగిన వెంటనే స్థానికులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలిసి మొత్తం స్పృహ కోల్పోయి మందు కూడా ఎక్కువ కావడంతో దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా చెప్పడానికి వీలు లేకపోవడంతో వెంటనే పక్కన ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్పించినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ఆయన హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ రోజు ఒకటి ఆయన మందుబాబు వీరంగా సృష్టిస్తే ఎగ్జిట్ సేమ్ టైం మనకు అక్కడ మానవత దృక్పథం చాలా రేరుగా కనిపిస్తాయి ఇలాంటి సీన్స్. కానీ ఈ రోజు మానవత దృక్పథం సంబంధించినటువంటి అది కూడా చాలా మందిని ఒకవైపు ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే దాదాపు గంట సేపు అక్కడ హైడ్రామా నేర్కొన్నది కేవలం మందు తాగడం వల్లనే ఈ ఘటన మొత్తం జరిగిందంటూ ఒకవైపు స్థానికులు కావచ్చు, దగ్గరుండి చూసిన వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు తిడుతున్నారు. ఈ విధంగా చేస్తే ఎట్లా సమాజానికి ఏం చెప్పినట్టు. సో ఇవన్నీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండాలంటూ కూడా వాళ్ళు దీని వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తం మీద ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో అక్కడ ఎవరైతే టీం ఏర్పడారో వాళ్ళని ప్రస్తుతం అందరూ మెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సచిన్ రైట్ శిల్ప, సాధారణంగా అఫ్కోర్స్ చాలామంది క్యాజువల్గానో లేకపోతే కామన్గానో మందు తీసుకుంటూ ఉంటారు. మందు తీసుకునే క్రమంలో ఏం చేస్తుంటారు? సాధారణంగా మీరు ఎవరైనా ఈ అలవాటు ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మందు తీసుకునే వాళ్ళు కావచ్చు, ఏం చేస్తూ ఉంటారు? ఎంత లిమిట్టో తెలుస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కువ అయ్యే క్రమంలో ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఓవర్ అయితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది పరిస్థితి కొంతమందిది. నిజంగా ఈరోజు అక్కడ స్థానికులు యాక్టివేట్ అయ్యారు. ఒక్కసారిగా వాళ్ళు మానవత్వం వెల్లివిరుస్తుందని చెప్పుకోవాలి.
ఈరోజు వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఒక కారు కవర్ని షీట్లా పట్టుకొని ఆ వెంటనే ఆ స్పాంటేనిటీ చూడండి. ఎక్కడ ఆ టైమింగ్ మిస్ అయినా ఈరోజు ఆ వ్యక్తి ఉండేవాడు కాదు. తాను తీసుకున్న ఆ మందే ఈరోజు ఆయన్ని బలి తీసుకుని ఉండేది. ఒకవేళ వాళ్ళు కనుక ఆ టైంలో ఆ స్పాంటేనిటీ కనుక వాళ్ళు ప్రదర్శించకపోయి ఉండుంటే, ఎందుకంటే ఆ మనిషి కిందకు పడుతున్నాడని తెలిసి అదే లొకేషన్లో అంతమంది ఉండడం, వాళ్ళు పట్టుకోవడం ఇది ఒక సినిమాటిక్గా అనిపిస్తోంది. కానీ ఇది జరిగిన వాస్తవం, యథార్థం. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ అత్తాపూర్లో జరిగింది. PVNR ఎక్స్ప్రెస్ హైవే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి కరెంటు తీగ పట్టుకుని వేలాడుతున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నట్టు ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఏమైపోతుందని కంగారు పడ్డారు. అక్కడికి చేరుకుని కిందన ఒక కార్ కవర్ని అలా పట్టుకుని వాళ్ళు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఒక్కసారి ఇటువంటి కథనాలు చూసిన తర్వాతైనా కొంతమంది వ్యక్తుల్లో కొంత మార్పు వచ్చినా సరే బాగుంటుంది. రోడ్ల మీద వెళ్తున్న క్రమంలో చూడొచ్చు, తాగేసి రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. కొంతమంది రోడ్డు మీదే అసలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, తూగిపోతూ నడుస్తూ ఉంటారు. అవసరమా? మన ప్రాణాలను బలి తీసుకుని ఇటువంటి అలవాటు అవసరమా? ఆలోచించే ప్రయత్నం చేయండి. లేదు, అలవాటు ఉందే, మన ప్రాణాలను బలి తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తీసుకోవాలి, ఎంత లిమిట్లో ఉండాలి, ఒకవేళ ఇంకా ఓవర్గా అవుతున్నప్పుడు అనుకుంటే ఎక్కడ తీసుకుంటే ఎంత సేఫ్గా ఉంటాం, ఇవన్నీ ఆలోచించి క్యాలిక్యులేట్గా వెళ్తే కనుక కనీసం ప్రాణాలైనా మిగిలే అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ అక్కడ నిజంగా మనం మాట్లాడుకున్నట్టు మానవత్వం పెళ్ళుబికింది కాబట్టి ఈరోజు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే పరిస్థితి ఏంటి, ఈరోజు ఆ కుటుంబంలో ఎంత విషాదం నెలకొని ఉండేది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ లొకేషన్లో ఎటువంటి వాతావరణం ఉండిందో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.